హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి ఈ మంత్ 27న జరగబోయే అవార్డ్స్కి సంబంధించి అయితే స్పెషల్ జ్యూరీ మీటింగ్ అనేది కూడా జరుగుతుంది. అండ్ చాలా ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఈ అవార్డ్స్ ఫంక్షన్ కోసం కూడా మరి అయితే ఎవరెవరికి అవార్డ్స్ ఇవ్వాలనే దాని గురించి కూడా స్పెషల్గా జరుగుతున్న ఈ మీటింగ్కి సంబంధించి అయితే మరి బోల్డెని విషయాలు కూడా మనతో షేర్ చేసుకోవడానికి బీబీజీ ఫౌండర్ మరి రాజు గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్ని అడిగి ఇంకా బోల్డెని విషయాలు అనేది కూడా తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సార్, ప్రజెంట్ అయితే అవార్డ్స్ గురించి అయితే బయట మంచి టాక్ అనేది కూడా వినిపిస్తూ ఉంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న ఈ ఫంక్షన్ అనేది కూడా ఈ మంత్ 27న జరగబోతుంది. సో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? సో ఆల్మోస్ట్ మీరే అన్నీ అంటే బాగా మంచి టాక్ నడుస్తుంది అంటే ఆల్మోస్ట్ అన్నీ తెలిసే ఉంటాయి కదా. బట్ ఇది ఓన్లీ జ్యూరీ బేస్డ్ అవార్డ్స్ 18 కేటగిరీస్లో ఇస్తున్నాము. సో ఇప్పుడు జ్యూరీ మీటింగ్ జరగబోతుంది. మా డైరెక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు. జ్యూరీ ఇస్ ఆల్సో ఆన్ ది వే, జ్యూరీ అండ్ అడ్వైజర్స్. సో వాళ్ళ సమక్షంలో మొత్తం మేము అన్ని నామినేషన్స్ వచ్చినాయి అవన్నీ వాళ్ళ ముందు పెట్టేస్తున్నాము. సో దే విల్ సీ అండ్ దే విల్ స్క్రూట్నింగ్ చేసేసి వాళ్ళు అప్పుడు ఎవరికి ఏ అవార్డు అనేది డిసైడ్ చేస్తారు. సో కంప్లీట్లీ మా రికమెండేషన్ కానీ మా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏముండదు, మొత్తం జ్యూరీ వాళ్ళే చూసుకుంటారు. జ్యూరీలో వచ్చేసి ఒక ఐఏఎస్, ఒక ఐఆర్ఎస్, ఒక ఐఎఫ్ఎస్, ఒక బిజినెస్ టైకోన్ అట్లా వాళ్ళు ఉన్నారు. అంటే వేరే వేరే కేటగిరీస్కి సంబంధించిన పర్సన్స్ అందరూ కలెక్టివ్ డిసిషన్ అనేది తీసుకొని అవార్డు ఇవ్వాలని ఓకే సార్, ఈ 27న జరగబోయే ఈవెంట్ ఎక్కడ జరుగుతూ ఉంది అండ్ దాని గురించి చెప్తారా? అన్వయ కన్వెన్షన్ గచ్చిబౌలిలో ఉంది. సో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ ఈవెంట్ ఇన్ అవర్ కమ్యూనిటీ, ఎస్పెషల్లీ ఇన్ అవర్ కమ్యూనిటీ. వై? బికాస్ ఇప్పటి వరకు అది సినిమాలో డైలాగ్ ఉంది కదా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని. సో ఆ రేంజ్లో ఉండబోతుంది. ప్లీజ్ మీరు వస్తున్నారు అండ్ మీ చైర్మన్ గారిని, ఐ డ్రీమ్స్ అందరినీ ఆ రోజు అక్కడ ఉండాలని మా కోరిక. ష్యూర్ సార్. అండ్ సార్, 18 కేటగిరీస్లో అయితే ఇస్తూ ఉన్నారు. అండ్ మెయిన్గా ఈ 18 కేటగిరీస్కి ఎన్నెన్ని నామినేషన్స్ అనేది ఇప్పటి వరకు వచ్చాయి? ఆల్మోస్ట్ అట్లా సెగ్రిగేట్ ఏం చేయలేదు. ఆల్మోస్ట్ 900 చేంజ్ నామినేషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు అదే ఆ 900 నామినేషన్స్ ఇప్పుడు జ్యూరీ ముందు పెట్టేసి ఏ కేటగిరీకి ఎన్నెన్ని వచ్చాయి అవన్నీ చూసుకొని ఇవాళ మొత్తం ఫైనల్ చేసేస్తున్నాం. సో అవార్డ్స్ ఫంక్షన్ అనేటప్పటికీ బయట మనం వింటూ ఉంటాం ఏంటంటే, సో అది వాళ్ళ ఫేవరెటిజం ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు అండ్ నార్మల్ పర్సన్కి రాదు. 100% ట్రూ. అది జరుగుతుంది కూడా బయట, డబ్బులు తీసుకొని ఇస్తారు అదే. సో అందుకోసమే ఇప్పుడు మీడియాను ముందు పెట్టేసే మేము సెలెక్ట్ చేస్తున్నాము. మేము ఎంత ట్రాన్స్పరెన్సీ ఉన్నామో మీకు అర్థమైపోతుంది. సో వీ వాంట్ టు బీ ట్రాన్స్పరెంట్. సో మొత్తం వాళ్ళే చూసుకుంటారు. జ్యూరీ డే 1 రోజు కూడా వాళ్ళు చెప్పారు ఏమనంటే, మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, నామినేషన్స్ మాత్రం మీరు తీసుకోండి, వచ్చిన దాంట్లో మేము స్క్రూటనింగ్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పారు. ఓకే సార్, యాజ్ ఎ బీబీజీ ఫౌండర్గా అయితే మీరు చాలా సంవత్సరాల నుంచి సో ఇలాంటి పెద్ద ఈవెంట్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంత బజ్ వస్తుందని కూడా ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ బయట అనుకున్న వాళ్ళమైనా కానీ అనుకోలేదు, కానీ ఇంత బజ్ అనేది కూడా వస్తూ ఉంది. దాన్ని అంటే నర్వస్గా అనిపిస్తుందా లేదా టెన్షన్గా అనిపిస్తుందా, అంటే ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా. వై నర్వస్ అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది కదా సార్, అంటే ఒక పెద్ద ఈవెంట్ అలా. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంత బజ్, ఇంత అసలు దేశ విదేశాల నుంచే ఫోన్లు వస్తున్నాయి. అంటే యూ నేమ్ ఎనీ కంట్రీ, వీఆర్ గెటింగ్ కాల్ ఫ్రమ్ దట్ కంట్రీ అండ్ దట్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ దేశ విదేశాల నుంచి వచ్చిన అంటే అందులో ఉన్న ప్రముఖులైనా కానీ, సో ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళనైనా కానీ, సో వాళ్ళని కూడా ఈ నామినేషన్లో తీసుకున్నారా? అందరూ సార్ 900 పైన నామినేషన్స్ వచ్చాయంటే అర్థం చేసుకోండి. ఓకే, అంటే ఇండియాలోనే అక్రాస్ ద వరల్డ్. బెస్ట్ ఎన్ఆర్ఐ కూడా ఒక అవార్డు ఇస్తున్నాం అట్లా. ఓకే, వి గాట్ నామినేషన్స్ ఫ్రమ్ సింగపూర్, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా, అట్లాంటా, యూ నేమ్ వాట్ యు సే, దుబాయ్, అట్లా చాలా కంట్రీస్ నుంచి వచ్చాయి. ఇంకొక విషయం అనేది కూడా మాట్లాడాలి సార్. ఈ స్పెషల్ జ్యూరీ మీటింగ్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? జ్యూరీ 5 మెంబర్స్, ఓకే, అడ్వైజర్స్ 5 మెంబర్స్, అండ్ మా ఫౌండర్స్ ఫౌండర్స్ అండ్ డైరెక్టర్స్ వచ్చేసి ఒక 10 మెంబర్స్, మొత్తం ఒక 20 మెంబర్స్ తోటి ఇప్పుడు ఫైనల్ చేసేస్తున్నాం. సార్, చాలామంది అవార్డ్స్ ఇస్తూ ఉంటారు, కాకపోతే ఈ అవార్డ్స్కి అండ్ వేరే అవార్డ్స్కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? 100% డిఫరెన్సే, 100కి 100% డిఫరెన్స్. వై? బికాస్ అవార్డ్స్ ఇప్పుడు సపోజ్ మీకు అవార్డు వచ్చిందనుకో, వేరే అవార్డ్స్ దాంట్లో అయితే మీకు అవార్డు ఇస్తారు, పంపించేస్తారు, మీ షీల్డ్ ఇస్తారు, మీకు మెమెంటో ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, పంపించేస్తారు. బట్ మేము
మీరు ఎలా అయితే అవార్డు తీసుకున్నారో మీ నుంచి ఇంకా 10 మంది మీలా అవార్డు తీసుకునే వాళ్ళు, అంటే మీరు ఏ రంగంలో అయితే, ఇప్పుడు మీరు మీడియా రంగంలో ఉన్నారు, మీరు ఇంకో 10 మందికి ట్రైన్ చేయాలి, మీరు ఇంకో 10 మందికి ఇన్స్పైర్ అవ్వాలి, మీరు ఒక 10 మందికి హెల్ప్ చేయాలి, అట్లా వాళ్ళతో మోటివేట్ చేయించేసి ఈవెన్ ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ కానీ అట్లాంటి దానికి మేము ఫండింగ్ కానీ, మాకున్న నెట్వర్క్స్ వాళ్ళ ఫండింగ్ కానీ, ఇంకా ఏదైనా మనం వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా మేము చేయగలుగుతాం. ఓకే, దట్స్ అవర్ యూఎస్పీ, మెయిన్ యూఎస్పీ అది. మెయిన్ యూఎస్పీ అయితే ఇట్ వాస్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ సార్. Yes, ఎందుకంటే ఒక అవార్డు వస్తూ ఉన్నప్పుడు ఇంకో 10 మందిని అవార్డు తీసుకునే రకంగా మీరు చేయాలి. ప్రోత్సాహం అనేది వస్తూ ఎస్ ఉంటుంది. ఎస్ సో ఈ వా అవార్డ్స్ యొక్క మెయిన్ యూఎస్పీ అయితే చాలా చక్కగా చెప్పారు సార్. ఈ 27th ఈవెంట్ అనేది జరగబోతుంది. Yes, yes. అది కూడా చాలా గ్రాండ్ లెవెల్లో మనం చేయబోతున్నారు. ఓన్లీ అవార్డ్సే ఉంటుందా లేకపోతే వేరే యాక్టివిటీస్? ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. రష్యా నుంచి డాన్సర్స్ వాళ్ళు వస్తారు, డిఫరెంట్. ఇట్స్ గోయింగ్ టు బి అంటే చెప్పుకోవద్దు కానీ నా భూతో నా భవిష్యత్తు ఆ రేంజ్లో ఉండబోతుంది. అంటే ఐఫా అవార్డ్స్ ఆ కైండ్ ఆఫ్. సో మా కమ్యూనిటీలో మేము అనుకునే అంతకు మించి. ఓకే, నైస్ సార్. మరి చీఫ్ గెస్ట్ ఎవరు రాబోతూ ఉన్నారు? మరి చీఫ్ గెస్ట్లు చాలామంది రాజకీయ నాయకులు, సినీ తారలు, మా కమ్యూనిటీలో ఉన్న బిజినెస్ టైకన్స్ అందరూ వస్తున్నారు. ఆంధ్ర నుంచి కొందరు మినిస్టర్లు వస్తున్నారు, తెలంగాణ నుంచి ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. ఓకే, కమ్యూనిటీ నుంచే కాకుండా నా కమ్యూనిటీ నుంచి కూడా ఇప్పుడే ఒక సెలబ్రిటీని కూడా ఇన్వైట్ చేసి వస్తున్నాం. ఓకే, నైస్ సార్. మొత్తానికైతే ఈ 27th జరగబోయే వా అవార్డ్స్ మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరగబోతుందని కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో అండ్ ఆల్ ద యూ విల్ విట్నెస్. యా ష్యూర్ సార్. పక్క ఐ డ్రీమ్ అండ్ మేము అందరం కలిసి కట్టుగా కూడా మన ఈ ఈవెంట్ని కూడా ముందుకు తీసుకెళ్తాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు, ఐ డ్రీమ్ యాజమాన్యంకు, ఐ డ్రీమ్ మొత్తం అడ్మిన్ టీంకి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మొన్నే మా డైరెక్టర్స్ అందరిది ఇంటర్వ్యూ చేశారు అండ్ మీరు మా మీడియా పార్ట్నర్ అయ్యారు, మాకెంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిజంగా మా అంటే మేము మీకు ఒక అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి మేము ఇవ్వలేము, వై బికాజ్ యువర్ అవర్ ఛానల్ పార్ట్నర్, దట్స్ వై మేము ఇవ్వలేకపోతున్నాము. బట్ రియల్లీ థ్యాంక్స్ అలాట్ మా డైరెక్టర్స్ అందరి తరఫున, నా తరఫున ఐ డ్రీమ్స్కు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ఇంటర్వ్యూ ఇంత బాగా చేస్తున్నందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే మరి వా అవార్డ్స్ మరి ఈ మంత్ 27th జరగబోతుంది. మరి ఆ ఈవెంట్కి సంబంధించి అయితే పవర్డ్ బై ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కూడా మరి స్పాన్సర్గా ఉన్నవాళ్ళు సెరీన్ రిసార్ట్స్. మరి దానికి సంబంధించిన ఎండి అని చెప్పచ్చు మన సర్వోత్తం కులకర్ణి గారు ఇప్పుడు మనతో పట్టినారు. అండ్ వా అవార్డ్స్తో పాటు మరి రిసార్ట్స్ దాని గురించి కూడా మాట్లాడతాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తేనండి సార్. వా అవార్డ్స్ సో ఈసారి మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. సో ఎలా అనిపిస్తుంది సార్? చాలా గర్వంగా ఉందండి మేము స్పాన్సర్స్ చేస్తున్నందుకు. వా అవార్డ్స్ ఎంతో ప్రతిష్టాత్మక అనంగా కన్వెన్షనల్ గచ్చిబౌలిలో జరుగుతుంది. సో మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా, మేము స్పాన్సర్గా ఉన్నందుకు కూడా, ఈ కొత్త రిసార్ట్ కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ టు స్పాన్సర్ వా అవార్డ్స్. సార్ ఇది నా అవార్డ్స్కి స్పాన్సర్స్ ఇవ్వడం అనేది కూడా చాలామంది కొంచెం తక్కువగా వస్తూ ఉంటారు. బట్ ఈ వా అవార్డ్స్కి ప్రత్యేకంగా మీరైతే స్పాన్సర్ చేయడానికి గల రీజన్స్ ఏంటనుకోవచ్చు? అంటే ఈసారి చాలా గ్రాండ్గా జరుగుతూ ఉన్నది. త్రూ అవుట్ వరల్డ్ వైడ్ నుంచి అవార్డ్స్ ఇస్తున్నారు అందరు వైశ్య కమ్యూనిటీకి, ఆల్ బిజినెస్ అచీవర్స్కి ఇస్తున్నారు అని చెప్తే మనకు కూడా కొంచెం బాగుంటుంది చేస్తే అని ఆలోచన చేసి మేమేమో దాన్ని స్పాన్సర్ చేసాము. ఓకే. అండ్ హైదరాబాద్లో ఉన్న రిసార్ట్స్లలో వన్ ఆఫ్ ద వెల్ నోన్ రిసార్ట్స్ అంటే సెరీన్ రిసార్ట్స్ అని కూడా బయట. అవునండి. మరి ఈ రిసార్ట్స్కి సంబంధించినా కానీ సో ఎలాంటి సర్వీసెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి? ఈ సెరీన్ రిసార్ట్ అన్నది లాస్ట్ మార్చ్లో ఓపెన్ చేసామండి. దిస్ ఇస్ స్ప్రెడ్ ఆన్ 7 acres అండి. ఇక్కడ మనకు ఉన్న ఫెసిలిటీస్ ఏమంటే 10,000 square feet మ్యారేజ్ హాల్ ఉందండి, వేర్ 1000 people మ్యారేజ్ కన్వీనియంట్గా చేయొచ్చు ఇక్కడ. ప్లస్ బిగ్ రెస్టారెంట్ ఉందండి, మనకు 6,000 square feet మన రెస్టారెంట్ ఉంది. ప్లస్ మనకు 45 rooms ఉన్నాయి. ప్లస్ ఒక బిగ్ విల్లా విత్ 9,000 square feet ఉందండి. మళ్ళీ ఒక చిన్న మినీ హాల్ కూడా ఉంది, వేర్ వీ క్యాన్ డూ 300 people మ్యారేజెస్ చేయొచ్చు, మనం ఫంక్షన్స్ ఈవెంట్స్ చేయొచ్చు, కార్పొరేట్ మీటింగ్స్ చేయొచ్చు. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయండి మనకు. మళ్ళీ 3 బిగ్ లాన్స్ ఉన్నాయండి, డిఫరెంట్ సైజెస్ లాన్స్ ఉన్నాయండి. అక్కడ మనం చాలా ఫంక్షన్స్ ఈవెంట్స్ కానీ, కార్పొరేట్ మీటింగ్స్ కానీ, మ్యారేజెస్ కానీ, ఎంగేజ్మెంట్స్ కానీ, యూ కాల్ ఎనీ ఈవెంట్ ఇట్ క్యాన్ బి పర్ఫార్మ్డ్ ఇన్ సెరీన్ అండి. అండ్ వీ సర్వ్ వెరీ గుడ్ టేస్టీ అండ్ క్వాలిటీ ఫుడ్ ఆల్సో హియర్ సార్. సార్ హైదరాబాద్ చుట్టుపక్కల రిసార్ట్స్ చాలా ఉన్నాయి, కాకపోతే ఆ రిసార్ట్స్కి సెరీన్ రిసార్ట్స్కి వాట్స్ ద డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే మన డిజైన్ ఇదంతా ఎట్లా ఉందో కాంటెంపరీ లుక్ ఉందండి మనది. చాలా క్లీన్ హైజీన్గా మెయింటైన్ చేస్తామండి. ఫుడ్ స్పెషాలిటీ అండి మాది. అండ్ ఎస్పెషల్లీ ఏ రిసార్ట్లో ఇన్ని రూమ్స్ లేవండి, 45 rooms ప్లస్ బిగ్ విల్లా ఉంది కదండి. ఇది చాలా మనకు ప్లస్ పాయింట్ అండి టు సెలబ్రేట్ మ్యారేజ్, టు డెస్టినేషన్ వెడ్డింగ్లా చేయొచ్చండి ఇక్కడ మనం.
చాలా. ఈవెన్ మీరు ఇందాక అన్నారు ఫుడ్ అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను ఫుడ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే మీ మాట ప్రకారం అయితే చాలా బాగా అనిపించింది. అండ్ సార్ ఏదైనా కానీ స్పెషల్ ప్యాకేజెస్ కానీ లేకపోతే వచ్చే నార్మల్ పీపుల్కి కానీ ఎలాంటి సర్వీసెస్ అని ప్రొవైడ్ చేస్తుంటారు? అన్ని ఎనీ ప్యాకేజ్ ఉందండి, మ్యారేజెస్కి ఉంది, ఎంగేజ్మెంట్కి ఉంది, డిపెండ్స్ ఆన్ ఎంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళ ఫుడ్ చాయిస్ ఏముంది, వాళ్ళు ఎన్ని రూమ్స్ కావాలి, ఏ హాల్ కావాలి, పెద్ద హాల్ కావాలా, చిన్న హాల్ కావాలా, లాన్ కావాలా, దాన్ని బట్టి మనం టైలర్ మేడ్ వాళ్ళకి ప్యాకేజ్ ఇస్తామండి అని. ఓకే. అట్లా రూమ్స్ అయితే మనం 4500 ఛార్జ్ చేస్తున్నాం ట్విన్ షేరింగ్ బేసిస్ మీద. ఓకే. బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఇస్తామండి, అందులో కాంప్లిమెంటరీ ఇస్తాం. అట్లయితే ఒక వీకెండ్ సరదాగా అయితే ఫ్యామిలీతో వచ్చేసామంటే బిందాస్గా ఇక్కడ అయితే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసి మొత్తం ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వెజ్, నాన్ వెజ్, ఎవ్రీథింగ్ యూ కెన్ ఎంజాయ్ హియర్. అండ్ అన్ని స్పోర్ట్స్ ఆడుకోవడానికి కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ మనకు. అవార్డ్స్కి సంబంధించి అయితే డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ అనేది కూడా ఇస్తూ ఉన్నారు. అండ్ చాలా వరకు అవార్డ్స్ అనేది అనేటప్పటికీ మీరు ఎలా చూస్తారు? మెయిన్గా అవార్డ్స్ అనేది దేనికి ఉపయోగపడతాయి అంటారు? అవార్డ్స్ అంటే చాలా మోటివేషన్ వస్తుంది అవార్డ్స్ తోటి, మంచిగా ఇంకా నెక్స్ట్ ఇంకా బాగా చేయాలి, అచీవ్మెంట్ ఇంకా చేయాలని చెప్పి అందులో బాగా చాలా ప్రెస్టీజియస్ కాబట్టి గెటింగ్ అన్ అవార్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ బిజినెస్. యా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మెయిన్గా సెరీన్ రిసార్ట్స్ గురించి, దాంతోపాటు కూడా మీరు మరి స్పెషల్గా పవర్డ్ బై స్పాన్సర్స్గా ఉన్నారు కాబట్టి అవార్డ్స్కి, సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టాను. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.